అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవహారం చినికి గాలివానగా మారింది. ఇప్పటికే దీని మీద అటు టీడీపీ, వైసీపీ నేతలు కూడా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నారు. ప్రస్తుతం ఇదే అంశం మీద మాట్లాడడం మనతో పాటు ఏలూరు జిల్లా టీడీపీ అభ్యర్థి బడేటి చంటి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వాలంటీర్ విషయం గత కొన్ని రోజులు కూడా నడుస్తూ ఉంది. వాలంటీర్ని నిమ్మగడ్డ రమేష్ని అడ్డుపెట్టుకొని వాళ్ళని అడ్డుకోవడం వల్లే ఇప్పుడు పెన్షన్ అందుకోవట్లేదు అందరూ కూడా అని చెప్పి వైసీపీ విమర్శిస్తుంది. ఏం చెప్తారు? నిమ్మగడ్డ రమేష్ చెప్పడం అని కాదు, ఎలక్షన్ కమిషన్ ఎప్పుడో కూడా వాలంటీర్లు అసలు ఎలక్షన్ దీంట్లో డ్యూటీల్లో పాల్గొన్న అనేది ఎప్పటి నుంచో చెబుతూ వచ్చింది. అటువంటిప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాలంటీర్తో ఎలాగే ఇప్పిస్తారనే సంగతి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముందే తెలిసినప్పటికీ కూడా దీన్ని ఏదో రకంగా ప్రజలకి లేట్ చేయాలి, ఆ ప్రతిపక్షాల మీద అభాండం వేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో అతను చేశాడు. ఎందుకనంటే బ్రాందీ షాప్ అప్పుడు ముందుగా బ్రాందీ షాపులు తెరుస్తారు, ఈ మందు ఎలాగ అమ్మాలని చెప్పి మరి ముందు చూపుతో టీచర్లను అక్కడ కాపలా పెట్టించాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి 5 రూపాయలకి టిక్కెట్లు అమ్మించాలి, 5 గంటే ఎక్స్ట్రా అమ్మిస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎలా పెట్టించాడు. మరి అవన్నీ పెట్టించినప్పుడు పెన్షనర్లకి పెన్షన్ ఇవ్వాలి, మరి ముందు చూపుతో సచివాలయ వ్యవస్థను కానీ అలాగే రెవెన్యూ సిబ్బంది కానీ పెట్టించుకుని ఇంటింటికి ఎందుకు సప్లై చేయకపోయాడు అంటే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇంటింటికి వాలంటీర్ లేకుండా ఇవ్వలేడు అనేది తెలిసిపోయింది. తప్పనిసరిగా అతను రాజీనామా చేసి ఎలక్షన్కి మళ్ళీ అడగాలి, నేను చేయలేకపోయాను పెన్షన్లు ఒక నెలలో అని చెప్పి. ఇది ప్రతిపక్షాల మీద నెట్టాలని చెప్పి చూస్తున్నాడు తప్పితే ఇతనికి పరిపాలన చేత కాదని చెప్పి ఒప్పుకోవట్లా. ఇతను అసలు అలాగే చెల్లి కూడా అలాగే చెప్తుంది. ఎందుకంటే ఇటువంటి వాడిని మీరు ఎన్నుకుంటే ఏమవుతుంది రాష్ట్రం అనేది, ఇటువంటి క్రిమినల్ మైండ్ ఉన్నవాడిని మీరు మళ్ళీ ఎన్నుకోవద్దు అని చెప్పి వాళ్ళ చెల్లెలు కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్ప తగిన మూల్యం చెల్లించుకో తప్పదో ఇదంతా కూడా ప్రజలను మోసం చేయడానికి మభ్య పెడతానికి చెప్పే మాటలే తప్పితే అంతకు మించి వేరేదేం లేదు. అంటే కొంతమంది పెన్షన్దారులు ఆ సచివాలయం దగ్గర వెయిట్ చేసి అటాక్తో చనిపోతున్నారన్నారు. దానంతా కూడా కారణం చంద్రబాబు అంటూ కూడా వైసీపీ విమర్శిస్తుంది. దానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలి. వాళ్ళని ఎవరు తీసుకెళ్ళమంటున్నారు ఇంటికి సచివాలయం దగ్గరికి? వాళ్ళు పెన్షన్ ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇవ్వాలి. మంచం మీద ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎవరైతే రాలేరు అనేది ఉన్నదో ఇప్పుడు రాగలిగిన వాళ్ళు తీసుకుంటారు. రాలేని ప్రతి ఒక్కడికి కూడా ఏదైతే సచివాలయ సిబ్బంది ఉందో వాళ్ళు వెళ్ళి సాయంత్రం అయిపోయిన తర్వాత 5 to 7 అవసరమైతే వెళ్ళి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలనేది మా డిమాండ్. వాళ్ళు అలా చేయకోకుండా మంచం మీద ఎండలో వచ్చే వాళ్ళని వాళ్ళందరూ కూడా ఈ ఎండల్లో బయటకు వచ్చి అక్కడ కూర్చునే వాళ్ళు నిన్న చనిపోయిన దానికి కారణం కూడా వైసీపీ ప్రభుత్వమే. రేపొద్దున ఏదైనా జరిగినా వైసీపీ ప్రభుత్వమే బాధ్యత. ఎందుకంటే ఇదంతా కూడా ఏదో ప్రజల్లో వాళ్ళు ఎండల్లో తిరుగుతారు ఇదనేది అనుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా పెన్షన్దారులు అందరికీ కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చూపు లేదు అనేది వాళ్ళు కూడా గ్రహించారు. ఈ పెన్షన్ రేపొద్దున ఎలాగనేది రేపు రాబోయే రోజుల్లో 4000 పెన్షన్ ఫస్ట్ తారీఖునే ఇంటికి ఇస్తాం. వీళ్ళలాగా 250 పెంచడం ఉండదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానితో 4000 ఒక్కసారే ఇంటికి ఇవ్వడం అనేది చెప్తున్నాం. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. వాళ్ళకు కూడా తెలిసింది జగన్మోహన్ రెడ్డి మోసగాడు అనేది ప్రజలు గ్రహించారు. అతను ఏం అబద్ధం చెప్పినా సరే, ఏం మాటలు చెప్పినా అవన్నీ కూడా అబద్ధపు మాటలు అనేది ప్రజలు విశ్వసిస్తారు. నిన్న నుంచే పెన్షన్ ఇవ్వండి అని చెప్పి కార్యాచరణ మొదలుపెట్టారు. కానీ ఇప్పటికే కొన్ని చోట్ల సచివాలయాల దగ్గర నగదు అందలేదని చెప్పి కూడా పెన్షన్దారులందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. దాన్ని ఎట్లా చెప్తున్నది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అందరికీ మెసేజ్ పెట్టారు. నిన్న ఉదయం 10ంటికి రమ్మని చెప్పి 12:30 దాకా కూడా వాళ్ళకి డబ్బులు పడలేదు. అసలు పడిన తర్వాత ఎవడైనా మెసేజ్ పెడతారు. అయినా ఇప్పుడు సచివాలయాలకు రమ్మని వాళ్ళు ఎందుకు పెట్టాలి మెసేజ్? ఇంటింటికి ఇచ్చేవాళ్ళు సచివాలయాలకు రమ్మని ఎందుకు పెట్టాలి? సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వాలి కదా, మరి ఇవ్వకోకుండా ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళకి చేత కాదు అనేది ప్రూవ్ అయింది. ఇవాళకి కూడా కొన్ని సచివాలయాల్లో ఇచ్చారు, కొన్ని సచివాలయాల్లో ఇవ్వలేదు. అక్కడ కూడా టెంట్లు నిన్నే వేసేసారు. మరి నిన్న టెంట్లకి ఎంత రెంట్ ఎవరు బరాయిస్తారు? వీళ్ళందరూ కూడా ఏంటంటే దోపిడీ వినాదానికి అయిపోయారు. నేను ఇవాళ శనివారపేటలో తిరగడం జరిగింది. ఇద్దరు వాళ్ళకి అసలు పెన్షన్ వచ్చిందనే సంగతే తెలియదు, ఇస్తున్నారని సంగతే. నేను మనిషినిచ్చి పంపించాను, వెళ్ళి తీసుకోండి అమ్మని. ఒక ఆవిడైతే నేను వెళ్ళలేనంటే మీకు తెచ్చి ఇస్తారులేమ్మా, సచివాలయ సిబ్బందికి మేము కబురు చేస్తామని చెప్పాం. అంటే కనీసం వాళ్ళకి పెడితే మెసేజ్ కూడా చూసుకున్న వాళ్ళు కూడా బోలు మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా వీళ్ళు అసగట్టుకోవాల్సిన బాధ్యత ఈ సిబ్బంది మీద ఉందా? ఎన్ని చేయట్లా నిర్లక్ష్య వైఖరిగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా బడేటి చంటి చెప్తున్నారు. ఏదైతే పెన్షన్దారులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం చేసింది ఉన్నాయో అదంతా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేతగానితనం వల్లే ఇప్పుడు పెన్షన్దారులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వారి చేతగానితనాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చంటి చెప్తున్న పరిస్థితి. బిజినెస్ చంటితో మనార్ టీవీ ఏలూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.